హాయ్ అండి. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత డెమో వేసిన నామినేషన్స్ ఎంతవరకు మీకు కరెక్ట్‌గా అనిపించాయో చెప్పండి. కళ్యాణ్ చెప్పిన రీజన్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అని కూడా కామెంట్ చేయండి. తనూజ రీతూని సేవ్ చేసి తను కరెక్ట్ చేసిందా? లేకపోతే తప్పు చేసిందా? సుమన్ చాలా ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడని నాకు అనిపించలేదా? భరణి గారోళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నిటితో మీరు ఏకీభవించి కరెక్టు అని అనిపిస్తే ఒక లైక్ గుద్ది సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చేశారా సబ్స్క్రైబ్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా. తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ చేసే ముందే డెమో బుర్ర అనేది చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ తనుజతో మాట్లాడి రీతు డెమోన్ మన దగ్గరికి వస్తాడు కదా! వచ్చినప్పుడు రీతు అడుగుతుంది. ఏంటి గంటన్నర మాట్లాడేసుకుంటున్నారు? ఏం మాట్లాడేసుకున్నారు అని తను ఇంకొక వేలో అడుగుతుందన్నమాట. అదేమీ లేదు నార్మల్‌గా మాట్లాడుకున్నామని చెప్పేసి వచ్చి అక్కడ కూర్చుంటాడు. తను కూర్చున్న వెంటనే డెమోన్ లెగుస్తాడు. లేచిన వెంటనే అప్పుడు డెమోన్‌తో ఏమన్నా "నువ్వు చిన్న పిల్లగాడివి వెళ్లి పడుకో అక్కడ" చెప్పేసని కళ్యాణ్ సరదాగా అంటాడంతే. తను ఏమీ ఇదిగా చేయడు. ఎందుకంటే ఇలాగా ఎప్పుడంటే నాగార్జున సార్ ఉన్నప్పుడు గూడాని కళ్యాణ్ మిరపకాయలు తినిపించినప్పుడు ఒరేయ్! ఒరేయ్! వెయ్యిరా వెయ్యిరా అని చెప్పేసన్నాడు. వాళ్ళ మధ్యన రిలేషన్ ఉంది కదా! అలా అంటాడు. అంతకంటే ఏమీ అనడు. అయిపోతుంది. ఉదయం లేచిన వెంటనే డెమోన్ రీతు మీద అలుగుతాడు. ఏమలుగుతాడంటే తను వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతుంటే నన్ను ఆగమని కూడా అనలేదని చెప్పేసి. నువ్వు అంతట నువ్వు లెగిచి వెళ్ళిపోతుంటే ఆగమని అనడం ఏంటి? వెళ్ళిపోమని తను చెప్పలేదు కదా! ఆగమని కూడా అనలేదు నువ్వు. ఏం మాట్లాడుకున్నారు? అలా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతుంటుంటే అప్పుడు దివ్య వచ్చి తనకు ఇంకొక విధంగా మాట్లాడుతుంది. తర్వాత ఏం మాట్లాడుకున్నారు? ఏమనుకుంటే ఏంటి రీతు ఇంకొక విధంగా మాట్లాడేసరికి డెమోన్‌కి భయమేస్తుంది. రీతు ఇంకొక విధంగా మాట్లాడుతుందేమో అని చెప్పేసి. కళ్యాణ్‌తో మాట్లాడితే ఏముంది? "నువ్వు పక్కనే ఉన్నావు కదా! నువ్వు విన్నావు కదా!" అని అంటుంది కదా! అమ్మో! ఇది ఇంకొక విధంగా వెళ్తుందేమో అని డెమోను ఒక్కసారి మాట మార్చేసి, లేదు నాకు కళ్యాణ్‌తో మాట్లాడితే ఏమి ఇబ్బంది లేదు. నేను దాని గురించి అనట్లేదు. నేను వెళ్ళిపోతుంటే నువ్వు ఆపలేదు కదా! అందుకని చెప్పేసి డెమోన్ ఇంకొక విధంగా తీసుకొస్తాడది. డెమోన్ యాక్చువల్లీ ఫస్ట్ గూడాని రీతు గౌరవ్‌తో మాట్లాడుతున్నా డెమోన్ కోపం ప్రదర్శిస్తాడు. ఇప్పుడు కళ్యాణ్‌తో మాట్లాడుతున్నా అలాగే బిహేవ్ చేస్తున్నాడు. చాలా ఇదిగా అవుతున్నాడు. అప్పుడు నువ్వేంటో నీ టార్చర్ ఏంటో నేను భరించలేకపోతున్నాను. ఎవరితో ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతావో తెలీదని చెప్పేసి రీతు అంటుంది. నిజంగా ప్రతిదానికి ఈ మధ్య కొంచెం ఓవరే అవుతున్నాడు డెమోన్ అయితే. ఈసారి మాత్రం తన ఆటను తనే కంపు చేసుకున్నాడు డెమోన్ మాత్రం నిజంగానే. ఎందుకంటే ఈ విధంగా ముందు నుంచి ఉన్నది. రీతు మీద కోపము అది ఉన్నది. ఉండడం వల్ల ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి నామినేషన్‌లో చూపిచ్చాడా అని అనిపిస్తుంది. లేకపోతే ఈ వీక్‌లో రీతూని నామినేట్ చేయడం ఏంటి? ఒకవేళ తను నామినేట్ చేసినప్పుడు రీతు బయటికెళ్ళిపోతే అంటే నువ్వు వెళ్ళిపోమని చెప్తున్నావా? ఆ మాత్రం తెలివితేటలు లేవా? ఈ టైంలో నేను రీతూని నామినేట్ చేసి రీతూని పైకి పంపిస్తే ఎలాగని చెప్పేసి మళ్ళీ రీజన్ ఏం చెప్తాడంటే, నీకు ఆల్రెడీ 3 పడ్డాయి కదా! అందుకే నాలుగో నామినేషన్ ఏసాను నేనని చెప్తా అంటున్నాడు లైవ్‌లో. అంటే 3 పడ్డాయని చెప్పేసి నాలుగో నామినేషన్ నువ్వేస్తావా? ఇది కరెక్టేనా అసలు? అసలు నువ్వు నామినేట్ చేయాల్సిన పాయింట్స్ ఏమున్నాయి అక్కడ? తన పర్సనల్ కూడా తీసుకొనొచ్చి ఇక్కడ చెప్తున్నావు. అదేలో నువ్వు తర్వాత కూడా చెప్పొచ్చు కదా! నామినేషన్‌లోనే చెప్పాలి. అదే రీతు అనేది బాధపడుతుంది. తర్వాత ఎంత అవుతుంది? నామినేషన్‌లు స్టార్ట్ అవుతాయి. నామినేషన్‌లు స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫస్టు ఇమాన్యులు 2 అంటే తనుజ గారే ఇవ్వాలన్నమాట. దాంట్లో 1, 2 నంబర్స్ ఉంటాయి. తనకి ఎవరికి 2 ఉంటే 2 నామినేషన్‌లు ఇయొచ్చు. 1 అంటే ఒకటే ఇవ్వచ్చన్నమాట. ఎవరు ఇమాన్యుల్‌కి 2 అంకిత ఇస్తుంది. అంటే 2 నామినేషన్స్ తను వేయాలి. ఫస్ట్ నామినేషన్ చూసి భరణి గారికేస్తాడు. భరణి గారికేసినప్పుడు ఏం వేస్తాడంటే, మీ ఆట నాకు కనిపించడం లేదు. ఎప్పుడు ఇమాన్యుల్ ఇదే చెప్తాడు భరణి గారికి, మీ ఆట నాకు కనిపించడం లేదని. కిందటి వీకే కదయ్యా! నాగార్జున సారు ఆడియన్స్ పొగిడారు. నా ఆడియన్స్ అయితే ఇతన్ని సేఫ్ చేపిచ్చారు. అయినా నీ ఆట నాకు కనిపించటం లేదని అంటారు. అప్పుడు భరణి గారు ఏమంటారు, నా ఆట కనిపించడం లేదా? మొన్న వీకెండ్‌లోనే కదా నాగార్జున గారు సార్ కూడా చెప్పారు బాగా ఆడావయ్యా అని చెప్పేసనంటే, ఆహా! అది నీది దేంట్లోని ఏంటి కామెడీ వేలో అన్నారు. అంతేగాని ఫిజికల్‌గా మీరెక్కడా ఆడలేదని అన్నాడు. ఫిజికల్‌గా ఆడలేదనంటే, నాలాగా నీకు అన్ని దెబ్బలు తగిలితే నువ్వు ఆడతావా అని చెప్పేసి. భరణి గారికి దెబ్బలు తగులుతాయి కదా! దెబ్బలు తగిలితే నువ్వు ఆడగలవా అని చెప్పేసి అడిగితే, ఆహ్, ఆడగలవా అంటే, అదే నేను చెప్తున్నాను మీరు ఆడలేదని చెప్పేసి, మీ ఆట నాకెక్కడో కనిపించలేదని చెప్పేసి అని అంటాడు. అన్న వెంటనే బెల్లం మోగిపోతది కదా! తర్వాత నెక్స్ట్ భరణి గారు ఇమాన్యుల్‌కేస్తారు. ఏంటంటే అది కంటిన్యూ చేద్దాం అనుకుంటారో ఏంటో, ఏం చేస్తారంటే, నా ఆట నీకు కనిపించలేదన్నావు కదా! మరి బొమ్మల టాస్క్‌లో నీకంటే తొందరగా పరిగెట్టింది ఎవరు అని చెప్పేసి అంటాడు. నేనే కదా పరిగెట్టానని చెప్పేసనంటే, అయితే మీ హెల్త్ బాగుంది కదా! వెంటనే పట్టుకుంటాడు పాయింట్. అయితే మీ హెల్త్ బానే ఉంది కదా! అని చెప్పేసండి. హెల్త్ బాగుందంటే 360 డిగ్రీస్‌లో చూడు నువ్వు. అంతా చూడు. అంటే మైండ్ కరెక్ట్‌గా ఉంటే నువ్వేదైనా పని చేయవచ్చు. అయినా ఆయన ప ప పన్ అంటే పేలేదొస్తుంది ఆయనకి రిప్స్‌లో కదా వస్తున్నది. అక్కడ పరిగెత్తి ఆడాను కదా! ఆట నీకు కనిపించలేదా? అంటే అంత ఇదిగా ఉన్నప్పుడు గూడా నేను నా ఫుల్ ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం మాట. ఒంట్లో బాలేదు కానీ
నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి నేను ఆడుతున్నాను. అయినా నువ్వు ఆట కనిపించటం లేదని అంటున్నావు అని చెప్పేసి అంటే, లేదు మీకు కాన్ఫిడెన్స్ పోయింది. కాన్ఫిడెన్స్ ఎక్కడ పోయింది? నాకు కాన్ఫిడెన్స్ ఉంది కనుక నేను ఆట ఆడి చూపించగలుగుతున్నాను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ గురించి నువ్వు మాట్లాడకని చెప్పేసి భరణిగా చాలా రైజ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డెమాన్. డెమాన్ రీతుకి నామినేట్ చేస్తాడు. రీతుకి నామినేట్ చేయడం ఎంత సిల్లీ సిల్లీ పాయింట్స్‌తో నామినేట్ చేస్తాడంటే, అది ఏంటి ఆ టాస్క్‌లోని తీసేయాలి కదా! ఎవరినో ఒకళ్ళని గ్రూప్‌లో ఎవరినో ఒకళ్ళు తీసేయాలంటే, ఆ టైంలో నువ్వు సాయిని తీసావు. మా గ్రూప్‌లో సాయిని, శ్రీనివాస్‌ని తీసేస్తది కదా! తను తీసేసావు. నువ్వెలా తీయగలిగావు? అంటే తన గ్రూప్‌లో ఒక సాయి శ్రీనివాస్‌ని ఎలా తీసావు నువ్వసలు? సాయి శ్రీనివాస్ నువ్వు ఫస్ట్ తీయనని చెప్పావు. అయినా తీసావు. నువ్వు వెన్నుపోటు పొడిచావు అని చెప్పేసి చాలా మాట్లాడతాడు. అసలు పాయింటేనా? వ్యాలిడ్ పాయింటేనా అది? లేకపోతే నెక్స్ట్ వీకే నువ్వు నామినేట్ చేయొచ్చు కదా! ఇప్పుడెందుకు నామినేట్ చేస్తున్నావు? తర్వాత ఇంకో సిల్లీ పాయింట్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చారు. ఈ ఈ పాయింట్ నుంచి రీతు ఏడవడం మొదలుపెట్టింది. సరే ఫస్ట్ పాయింట్ ఏదో వేశాడనుకుంటే, నువ్వు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు చెప్తున్నారు, రీతు వలన నీ ఆట పాడైపోతుంది. రీతుకు దూరంగా ఉండు. నీ ఆట నువ్వు వాడుకోమని. అయినా వాళ్ళ మాటలు నేను నమ్మకుండా నీతో పాటే ఉంటూ చేస్తున్నాను. అయినా నువ్వు ప్రతి దానికి గట్టి గట్టిగా అరుస్తున్నావు. నీ అరుపులు, కేకల వలన నేను నా ఆట పాడైపోయి నేను చెడుగా అయిపోతున్నానని చెప్పానంటాడు. అందరి దృష్టిలో నేను పడుతున్నా అని చెప్పానంటాడు. అందరి దృష్టిలో నువ్వు పడుతున్నావు అందుకని నువ్వు నెట్టినప్పుడు రీతు అంతా స్టాండ్ తీసుకుంది నీ మీద. ఏం చేసింది? సార్ నా అసలు రీతు డెమాన్ కన్నా రీతునే కంగారు పడి, లేదు సార్ తను తొయ్యలేదు సార్, నెమ్మదిగా ఇలా అన్నాడు, నేనే పడిపోయినా, అది నా తప్పే సార్, తను పంపించాడు సార్ అని చెప్పి అంతలా చిన్న పిల్లలాగా తను ఎక్కడ వెళ్ళిపోతాడేమో తన పక్కన వెళ్ళి నించుండిపోయింది కదా! నించుందా లేదా? తను వెళ్ళిపోతాడేమో తన పక్కనకి వెళ్ళి నించుని నాగార్జున సార్ కూడా అంటారు, లేమో నువ్వు ఇటు రా అని చెప్పాను అంటారు. అస్సలకి ఇది కాళ్ళ దగ్గర పడుతుంటే వద్దు వద్దు అని చెప్పి అంతా ఫీల్ అవుతుందనా. అటువంటిది తన తప్పు ఏమీ లేదని చెప్పింది, నీ తప్పు అని చెప్పి పోర్ట్రేట్ అవుతుందంటే అది. అటువంటి రీతుని నీ వలనే నా ఆట పాడైపోతుంది అని చెప్పేసి నువ్వు విశ్వాసం లేకుండా చేస్తున్నావు పనులు అంటే ఎలా ఉంటుంది? ప్లస్ ప్రతిదానికి నువ్వు గట్టి గట్టిగా ఆడుతావు పర్సనల్గా కూడా. ఆ పర్సనల్ విషయం ఇక్కడ చెయ్యాలా నువ్వు? లేదు కదా, తర్వాత నువ్వు చెప్పుకోవచ్చు కదా. ఇలా చెప్తుంటే ఇంకా రీతు ఈ కళ్ళమ్మ నీళ్ళు కారిపోతూనే ఉంటాయి నిజంగానే. ఏడుస్తూనే ఉంటుంది. దెబ్బను కూడా కొంచెం ఎమోషనల్, అంత ఎమోషనల్ అయ్యి నేను నామినేట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎమోషనల్ అవ్వకుండా కూడా నువ్వు నామినేట్ చేయొచ్చు. నామినేట్ చేయడం తర్వాత నువ్వు చెప్పొచ్చు. నామినేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంతా చేసేది ఒక డ్రామా క్రియేట్ చేసినట్టు అనిపించింది డెమోన్ అయితే నాకు. ఆ డెమోన్ వేసిన పాయింట్లు అస్సలనైతే నాకు నచ్చలేదు. రీతుని చూస్తే నాకు జాలి కూడా వేసింది. పాప తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇలా వేస్తాడు అని చెప్పేసి. నెక్స్ట్ నామినేషన్ కళ్యాణ్కి వేస్తాడు. కళ్యాణ్కి ఏం వేస్తాడు? తెస్తాడు బెడ్ టాస్క్ అని చెప్పేసి. బెడ్ టాస్క్లో అసలు మీకు లైవ్లో జరిగింది తెలియదు మీకు. కళ్యాణ్ అడుగుతాడు బెడ్ టాస్క్లో నన్ను నువ్వు తోసేస్తావని అంటే, అప్పుడు కళ్యాణ్ అడుగుతాడు ఏంటంటే లైవ్లో, బెడ్ టాస్క్లో నువ్వు ఇండివిజువల్గా ఆడతానని చెప్పావా లేదా అని అడుగుతాను. చెప్పాను. మరి ఇండివిజువల్గా నువ్వు వాడుతున్నావని అంటే మిగతా వాళ్ళందరం మేమందరం ఒకటవుతాం కదా. నీ ఆట నువ్వు వాడుకుంటున్నావు. ఫస్ట్ ఏమన్నాడట డెమోను, అందరం కలిసి ఆడదాము, ముందు అమ్మాయిని లేపేద్దామని చెప్పేసి అనుకున్నారు. తర్వాత మధ్యలో వచ్చి డెమోన్ ఏమంటాడంటే, లేదు నా ఆట దివ్యాన్ని తోద్దామనే టైంకి నేను రాను అంటాడు. నా ఇండివిజువల్ ఆట నేను ఆడతానని చెప్పేసి తను పక్కకు అయిపోతే దివ్యాన్ని తోసేటప్పుడు డెమోన్ కనిపించడు. ఇండివిజువల్గా ఆడదామని చెప్పి తను అనుకున్నప్పుడు మరి మిగతా వాళ్ళంతా గ్రూప్ అవుతారు కదా, వాళ్ళు ఎవరైనా తోసుకుంటారు నువ్వు ఇండివిజువల్గా ఆడుతున్నప్పుడు. అప్పుడు వీళ్ళందరూ కలిపి డెమోని తోద్దామని చెప్పి అనుకుంటారు. అప్పటికి డెమోన్ ఏంటి ఫస్ట్ భరణి గారిని తోద్దామని ట్రై చేస్తారట. ట్రై చేస్తుంటే ఇంకా భరణిని కాపాలని వీళ్ళందరూ కలిపి డెమోని తోయడం జరుగుతుంది. మరి ఇండివిజువల్గా ఆడదాము అని అనకుండా ఉండి అప్పుడు తోసేస్తే వీళ్ళది తప్పు. అంతే కదా. అప్పుడు అంటాడు నువ్వు కళ్యాణ్ దాంట్లో నేను తోసేస్తావనంటే, కళ్యాణ్తో పాటు అందరూ తోసారు కదా, మిగతా వాళ్ళందరికీ నామినేట్ చేయకుండా నువ్వు కళ్యాణ్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు కళ్యాణ్ టార్గెట్ పెట్టుకున్నాడు ఎలాగొకరు తిని బ్యాట్ చేయాలని చెప్పేసి అంతే. మరి తనే ఒప్పుకున్నాడు తన నోటితో. ఏమంటున్నాడు? ఇండివిజువల్గా ఆడదామని ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. ఎపిసోడ్లో వెళ్ళదు కానీ లైవ్లో మీకు కేసు చూస్తే తెలుస్తుంది. మరి నువ్వు ఇండివిజువల్గా ఇండివిజువల్గా ఆడుకో, మిగతా వాళ్ళు మరి నువ్వు తోస్తారు, నువ్వు గ్రూప్లో లేవు కదా, ఎవరిష్టం వాళ్ళది. ఇది తప్పుగా మాట్లాడాడు. తర్వాత దాంట్లో కూడా రీతు డెమోన్ మీద అలుగుతాడు కదా కళ్యాణ్. అప్పుడు నువ్వు అడిగావు అని చెప్పి అప్పుడు ఒకటి అడుగుతాడు, నువ్వు నన్ను తీస్తానన్నావా? డెమోన్ ఏమంటాడంటే కళ్యాణ్తో, లేదు రీతు నువ్వు ఉంటే నేను రీతుని సేవ్ చేస్తాను, నిన్ను తీయను. ఒకవేళ రీతు లేకపోతే అది చేస్తానని చెప్తానండి. ఇప్పుడు అంతమంది మనుషులు ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ నన్ను ఎందుకు తీసేసావు? నీ మీద నాకు నమ్మకం ఉండబట్టి అక్కడ నేను బల్లని జరపలేదు అసలు. బలం జరపలేదు. లేదా శ్రీజ వచ్చి తీసేస్తానంటే శ్రీజకి రీతుకి మధ్యన అయింది. దాంట్లో డెమోన్కి కళ్యాణ్ అయిన దాంట్లో ఎటువంటి అగ్రిమెంట్ అవుతుంది? లేదు నేను నిన్ను తీయను,
రీతు ప్లస్ నువ్వు ఉంటే మాత్రం నేను తీసేస్తానని చెప్పి అన్నాడంట. అక్కడ అందరూ ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు కళ్యాణ్ పీకేస్తాడు. మరి అది కూడా తప్పే కదా! అక్కడ ఉన్నప్పుడు ఎవరిని వీళ్ళని కూడా అడుగుతాడు. బెడ్ టాస్క్‌లోని ఎవరు ఇమాన్యులు కళ్యాణ్ వైపు చెప్తాడు. తర్వాత భరణి గారు కూడా కళ్యాణ్ వైపు చెప్తారు. అవునవును నువ్వు ఆ రోజు ఇండిపెండెంట్‌గా ఆడదామని చెప్పేసి అనేసి మేము మిమ్మల్ని తోసామని చెప్పేసి అని అంటాడు. అంటే ఎప్పుడెప్పుడో తీసుకొస్తున్నాడు. డెమోన్ వేసిన పాయింట్ కరెక్టా? కానే కాదు. అక్కడ శ్రీజ వచ్చింది. శ్రీజ వచ్చి మళ్ళీ జెన్యూన్‌గా చెప్పింది. ఏమో నేను చెప్పలేను ఎప్పుడైనా తీసేయొచ్చని చెప్పేసి రీతుకన్నది. రీతుకంది. అదే విషయం డెమోన్ కూడా చెప్పొచ్చు కదా! నేను కూడా ఎప్పుడైనా తీసేస్తానని నేను చెప్పేసి అసలు ఏమీ చెప్పకుండా నేను తీయను. రీతు నువ్వు ఇద్దరు నించున్నప్పుడే నేను తీస్తానన్నావు. ఆ విషయం నాకు వచ్చి చెప్పేస్తే నేను ప్రిపేర్డ్‌గా ఉండి అది జరపడానికి ప్రయత్నం చేసేవాడిని. నువ్వు తీయవని చెప్పేసి నేను అక్కడ ఉంచుకున్నానని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. మరి నిజమే కదా! మరి శ్రీజ పాయింట్ తీసుకొస్తే శ్రీజకి రీతు మధ్యన జరిగింది. నీకు నాకు మధ్యన ఎటువంటిది జరగలేదు కదా! శ్రీజ తన ఆట ఆడుకుంది. రీతు తన ఆట తను ఆడుకుంటుంది. అంతే కదా! మరి శ్రీజ ఆటలో నన్నెందుకు తీసుకొస్తావు? ఒకవేళ తీసుకొస్తే శ్రీజ ఏ విధంగా ఫ్రాంక్‌గా చెప్పేసింది. ఏమో ఎప్పుడు ఏ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందో లేదో కానీ నేను ఎప్పుడైనా తీసేస్తానో శ్రీజ అంది. అటువంటప్పుడు ఎవరు చెప్పాలి? డెమో కూడా చెప్పాలి. మరి నేను కూడా ఎప్పుడైనా తీసివచ్చు నేనని చెప్పేస్తే తను దాని విధంగా ఆడుకునేవాడు కదా! ఇక్కడ ఎవరు తప్పు? డెమోనే కదా తప్పయింది. మళ్ళీ నువ్వు అడుగుతావు, నువ్వు దాన్ని ప్రొలాంగ్ చేస్తావు, నువ్వు తీసుకొస్తున్నావు. అప్పుడు పాయింట్ ఇప్పటిదాకా తీసుకొని వస్తున్నాడు డెమోను. ఈ 2 నామినేషన్‌లు డెమోన్‌వి నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత కళ్యాణ్ నామినేట్ చేయమన్నప్పుడు డెమోన్ చేస్తాడు కళ్యాణ్. అప్పుడు కరెక్ట్‌గానే పెడతాడు కళ్యాణ్. ఏంటి నువ్వు నేను సపోర్ట్ చేయలేదని అంటావు. అంతే కదా! దేంట్లో సపోర్ట్ చేయలేదు నీకు చెప్పు అనంటే అప్పుడు తనుజ విషయం తీసుకొస్తాడు. మొన్న విషయం అయినప్పుడు తను మ్యాన్ హ్యాండిలింగ్ అన్నప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు. తనుజని తీసుకొని లోపలికి వెళ్ళిపోయావనంటే నీకేం చెప్పారండి తెలుసు సపోర్ట్ చేయలేదని. తనుజ చెప్పు నువ్వు. అప్పుడు నేనేమన్నాను? వాడు ఏడుస్తున్నాడు అనవసరంగానే నువ్వు వెళ్ళి సారీ చెప్పని చెప్పేసి అన్నానంటే తనుజ అవునని అంటుంది. లోపలికెళ్ళి తను సారీ చెప్పమంటేనే తనుజ వచ్చి సారీ చెప్తుంది. తనంతట తనగా వచ్చేమి సారీ చెప్పలేదు తనుజ. తర్వాత ఇప్పుడు చెప్పు నాకు కావాలని తిని బ్యాట్ చేద్దామని ఏమంటాడు? ఇప్పుడు చెప్పు నాకు ఎవరు తప్పు? నాది తప్పా తను తప్పా అని అంటాడు. అంటే అజంప్షన్స్ ప్రకారం తను ఆ విధంగా ఫీల్ అయింది. తను తప్పా కాదా చెప్పనంటే తనదే తప్పని చెప్పేస్తాడు కళ్యాణ్. నిజమే కదా! నాగార్జున సరే తప్పు అన్నప్పుడు తినేవాడు చెప్పడానికి కరెక్ట్ అని చెప్పేసి. తప్పని చెప్తాడు. అప్పుడు కళ్యాణ్ ఎవరు డెమో నోరు మూసుకోవాల్సి వచ్చింది కదా! కావాలని గెలికాడు. తనే ఇదైపోయాడు. డెమోన్ నాకు నచ్చలేదు. డెమోన్ ఇంతవరకు డీసెంట్‌గా ఉండి బాగా ఆడి మంచి పాయింట్స్ పెడతాడు అనుకుంటే ఇప్పుడు తొక్కాస్ రీజన్స్‌లో వీళ్ళిద్దరిని గెలికాడు. కళ్యాణి ప్లస్ రీతుని ఇద్దరిని. ఎవరయ్యారు? నువ్వే అయ్యావు. నాకైతే నచ్చలేదు. మీకు ఎంతమందికి నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అనిపించాయో మీరు నాకు కామెంట్ చేయండి. లైక్ కూడా చేయండి. ఇలా అవుతుంది. నెక్స్ట్ సుమన్ అండి. సుమన్ కళ్యాణ్ వేయడంలో అబ్బా! ఏవి చూపిస్తున్నాడో ఫైరు. ఏమంటాడంటే నువ్వు నాకు ముందు చెప్పావా స్ట్రైట్‌గా పెట్టుకొని అని అంటాడు. అసలు అందరూ కలిసి సుమన్ ఎయ్యాలి. ఎందుకంటే సుమనే కదా అందరిని మ్యానిపులేట్ చేస్తాడు. ఆ రోజు నేనే పెట్టాను అందరి దృష్టి తన వైపు తిప్పించుకున్నాడు. నేనే పెట్టాను కదా అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ అడగాల్సింది నేనే పెట్టాను నువ్వంటే డౌట్‌లో ఉన్నవాడివి. నేను పెట్టానని నువ్వు ఎలా అన్నావు అసలు? నీది తప్పా కాదా అని చెప్పేసి. తర్వాత నువ్వు చెప్పావా లేదనంటే అవును ఇద్దరు ఆర్ఆర్ పెడతాను నేనేమన్నా కలగన్నానా? అప్పుడు చెప్పారు. అయినా ముందు నేను చెప్తున్నాను కదా సరి చేసుకున్నానంటే అప్పుడు సుమన్ ఏమంటా సరి చేసుకున్నాను కదా అంట. ఎక్కడ సరి చేసుకున్నావు? నువ్వు సరి చేసుకుంటే కరెక్ట్‌గా నీకే ఇచ్చేవాళ్ళు కదా! తర్వాత ఇలా వేలు చూపిచ్చాడు. దానికి కోపం వచ్చింది తనకి. వేలు చూపిచ్చాడు. తనకి అలవాటు అనుకోండి. ఎందుకంటే డెమోన్‌తో మాట్లాడినప్పుడు కూడా వేలు ఇలాగే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడినా చెయ్యి ఇలాగే పెడుతున్నాడు తనకు అలవాటు. తను చెప్పిన వెంటనే ఇలా వేలు మూసేసుకున్నాడు. తర్వాత సారీ కూడా చెప్పాడు. తర్వాత ఒకటేంటంటే అన్నా అని అన్నాడు. మధ్యలో మాత్రం నువ్వు అని అన్నాడు. అది కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుండదు. ఎందుకంటే పెద్ద ఆయన కదా! అందుకని నువ్వు, మీరు అని చెప్పేసనంటే ఎప్పుడు మీరు అంటాడు మరి ఎందుకనన్నా నువ్వు అని చెప్పేసి అన్నాడు. కోపం ఉండుంటుందో మరి ఏమైనా ఫ్లోలో వచ్చిందో తనకు తెలియదు కానీ ఈ విధంగా. కానీ సుమన్ శెట్టి కొండ పగలగొట్టినప్పుడు ఎంత గట్టిగా స్టిక్కును కూడా లెసిరిసి వచ్చేస్తాడు. అంత కోపం ఏంటి బాబు అంత యాటిట్యూడ్ నీకు? యాక్చువల్లీ గేమ్ ఆడింది తప్పు నువ్వు. తర్వాత అందరినీ తప్పుగా చేస్తావు. ఆ రోజు నేనే పెట్టానని చెప్పి చేసుకున్నావు అంతా నువ్వు. మళ్ళీ తర్వాత సుమన్ అంటాడు కొంతమంది నీ వైపు ఉన్నారు, కొంతమంది సంజన గారి వైపు ఉన్నారు అని చెప్తే అని అంటారు. కొంతవైపు నీవే కొంతమంది నీవే అంటే నువ్వు సంజన గారు సపోర్ట్ చేసావంటాడు. అసలు ఏమన్నా పాయింట్ ఉందా? పాయింట్లెస్గా మాట్లాడారు సుమన్ శెట్టి మాత్రం. నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఎప్పుడూ నామినేషన్ కరెక్ట్గా చేయరు, కరెక్ట్గా మాట్లాడలేరు. ఏమిటో ఫైర్ ఏదో కరెక్ట్ అంతా తందే అన్నట్టుగాని అంత కోపం కొండబడ్డల కోసం ఇసురు కొట్టేయడం అని. అసలు నామినేట్ వేయాలంటే నేను ఏ పాయింట్ చేసి నామినేట్ చేయాలి పాయింట్ చెప్పండి అని కూడా అడిగిన రోజులు ఉన్నాయి కదా ఈయనకి. ఏదో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల అయిపోతుంది కానీ నిజంగా నేను నాకు అస్సలు నచ్చలేదు. నాకు సుమన్ శెట్టి గారు అస్సలు నచ్చదు. చాలా 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 ఓవర్ చేశారు. అతి చేశాడు ఈ సుమన్ మాత్రం. ఈ విధంగా సుమన్ శెట్టిది.
తర్వాత దివ్యకి, రీతుకి మధ్యన అవుతుంది. రీతు దివ్యని నామినేట్ చేస్తుంది కదా! రీతు దివ్యని నామినేట్ చేసినప్పుడు ఏమంటుందంటే ప్రతిసారి ఎందుకంటే అక్కడ కళ్యాణ్ చేతిలో ఉంది మన ఇద్దరిలో ఎవరిని పంపించాలని చెప్పేసి. నేను నిన్నని చెప్పాను. తర్వాత నువ్వు నాకేం చెప్తున్నావు? నేను ఆ ఆట ఆడాను, ఈ ఆట ఆడాను. నువ్వు ఆట అసలు ఆడావా? నువ్వు ఆట ఆడలేదంటే నువ్వు నీ గురించి చెప్పుకోమా నన్నెందుకు కింద చూపిస్తావు అని అన్నాను. అవును నువ్వు నాకు చూపిస్తున్నావు కనుక నేను చెప్పాను ఆ పాయింట్‌లోనే. నీ ఆట నువ్వాడు. నీ గేమ్ నువ్వాడు. ఆ ఆట ఆడావా? అప్పుడు దివ్య అంటుంది. నువ్వు ఆ కత్తి పెట్టుకున్న ఆట కూడా ఆడలేదంటే అదే అది బ్యాలెన్సింగ్ టాస్క్. తను ఎంతవరకు చేతికి బ్యాలెన్స్ ఉంటుందో అంతవరకు కావాలని ఎవరైనా ఓడిపోతారేంటి? ప్రతి ఆటలో నీకన్నా నేనే బాగా ఆడానని చెప్పేసి దివ్య అనడం నాకు నచ్చలేదు. చాలా ఎక్కువగా ఓవర్‌గా మాట్లాడుతుంది. దివ్య చెప్పే పాయింట్ చికాకు తెప్పిస్తుంది. కోపం తెప్పిస్తుంది మెయిన్. తన పాయింట్ కరెక్ట్ అయినా సరేను. రీతు దివ్యను నామినేట్ చేయడం ఎలాగైనా దివ్యని తీసుకురావాలనుకుంది. ఎందుకంటే తను ఆల్రెడీ నామినేషన్‌లో ఉంది కనుక దివ్య ఎలాగైనా ఔట్ అయిపోతుంది కనుక దివ్యని తీసుకొస్తే సరిపోతుందని చెప్పేసి అనుకోని రీతు దివ్యని దివ్య కూడా మళ్ళీ రీతుని చేయడం అయితే జరిగింది. తర్వాత రీతుకి టోటల్‌గా ఎక్కువ పడతాయి. తర్వాత తనూజకేంటంటే ఇస్తారు. ఏంటి పవర్ ఇస్తారు. ఏం పవర్ ఇస్తారంటే ఎవరినో నామినేషన్‌లో ఉన్న ఎవరినైనా ఒకళ్ళని తను సేవ్ చేయొచ్చని చెప్పేసి. తను ఎవరిని నా ఉద్దేశం అసలు లైవ్‌లో ఏం చెప్పిందంటే తను ఫస్ట్ ఇమాన్యుల్ చేద్దాం అనుకుందట. మళ్ళీ ఎందుకో ఇమాన్యుల్ చేయాలనిపించలేదు. భరణి గాని చేస్తే మళ్ళీ బంధాలు, బాంధవ్యాలను మళ్ళీ ఏదైనా థాంక్స్ చెప్పడానికి తనుజ చుట్టూ తిరుగుతారు. మళ్ళీ నాది అతికించుకోవడం లేదు. అందుకని చెప్పేసి ఎవరిని భరణి గాని చేయలేదట. తర్వాత దివ్యకి ఎలాగైనా నేను నామినేట్ చేద్దామని చెప్పేసి అనుకుందట. అందుకని చెప్పేసి దివ్యకి ఇవ్వలేదట. కళ్యాణ్ ఆలోచించలేదు కళ్యాణ్. ఎందుకో మనసులోకి రీతు వచ్చింది. అందుకనే నేను రీతుని చేసేసానని చెప్పేసి కళ్యాణ్‌తో చెప్తుంది. ఈ విషయం అంటే డిస్కస్ చేస్తున్నప్పుడు కళ్యాణ్‌తో చెప్తుందన్నమాట. ఎందుకో చేయాలనిపించి అందుకు రీతుని చేసేసానని చెప్పేసి అంటుంది. రీతుని చేసినప్పుడు ఎవరిని నువ్వు నమ్మకుండా నీ ఆటను వాడుకుంటావు అని చెప్పేసి నేను ఈసారి సేవ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి చేయడం అయితే జరిగింది. రీతుని చేయడం కూడా కరెక్టే. ఎందుకంటే రీతు కూడా తనూజకి చాలా సార్లు స్టాండ్ తీసుకుంది. ఇటువంటి సమయంలో కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటుంది ఈ ఫ్యామిలీ వీక్ రీతు మాత్రం. అందుకని ఇదండి ఎపిసోడ్‌లో జరిగిన విషయాలు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసే ఉంటారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే. బాయ్.